Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. Welcome to the cricket and cinema updates. Cricket updates lo chala crazy updates aithe unnai and alane cinema lo kuda chala manchi updates aithe undabothunnayi. So video ni last chudandi and alane vachesi mana channel lo meer ganaka kottaga visit chesinadaithe ippide kinda kanapadutunna subscribe button ni nokkayandi. So mem video ni start cheddam. Done. So let's get started. First వచ్చేసి guys cricket గురించి మాట్లాడేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఎందుకురా అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేదే the blind T20 World Cup ఉమెన్స్. సో ఫైనల్లీ గైస్ ఇండియా అయితే ఇందులో కూడా గెలిచేసింది. సో ఈ బ్లైండ్ వరల్డ్ కప్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందిరా అంటే దీన్ని కూడా ఇండియా మరియు శ్రీలంక అయితే హోస్ట్ చేశారు. అండ్ ఫైనల్ వచ్చేసి శ్రీలంకలో కొలంబోలో అయితే జరిగింది నేపాల్ విరుద్ధంగా. సో నేపాల్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 114 రన్స్ అయితే బోర్డు మీద పెట్టిన తర్వాత దాన్ని ఇండియా చేస్ చేస్తూ 117 రన్స్ ఫర్ లాస్ ఆఫ్ 3 వికెట్స్ జస్ట్ 12 ఓవర్స్ లో చేశారు. చాలా క్రేజీ బ్యాటింగ్ అయితే ఉంది. సో బ్లైండ్స్ క్రికెట్ గైస్ ఇది. సో ఇది నార్మల్ క్రికెట్ కాదు, బ్లైండ్స్ క్రికెట్. సో బ్లైండ్స్ క్రికెట్లలో అంత స్కోర్ అంత తొందరగా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా గర్ల్స్, అది కూడా ఉమెన్స్ లో చేయడం అంటూ ఇంకా టఫ్, అది ఇంకా కష్టమైనది. సో దాన్ని వచ్చేసి చేసేసి చూపించారు ఇండియా. సో వెల్ డన్ టీమ్ ఇండియా, వెల్ డన్ బ్లైండ్స్ క్రికెట్ ని నేనంటూ కంగ్రాట్స్ చేస్తూ, అండ్ అలానే మన బ్లైండ్స్ కి కూడా ఎక్కువ శాతం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చేసి ఇండియా గవర్నమెంట్ మరియు వేరే దేశాల గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ తో నేను కోరుకునేది ఒకటే, సో బ్లైండ్స్ క్రికెట్ ని ఖచ్చితంగా మంచి లెవెల్కి అయితే తీసుకెళ్తున్నారు. సో దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించండి. అండ్ మనం నా ఆడియన్స్ కూడా నేను వచ్చేసి ఇదే కోరుకుంటాను. అదేంద్రా అంటే మనం ఎప్పటి నుంచి బ్లైండ్ క్రికెట్ ని కూడా ఫాలో చేద్దాం, బ్లైండ్ క్రికెట్ ని కూడా కవర్ చేద్దాం. సో నేనంటూ ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను. సో యాక్చువల్లీ నాకు వచ్చేసి చాలా మంది డిఎం చేశారు, బ్రో దీని గురించి చెప్పు అనేసి. సో నేను వచ్చేసి దీని గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందర అయితే పెట్టినాను. సో ఇక్కడ నుంచి దీన్ని కూడా కవర్ చేద్దాం అనేసి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మీరు ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ లో మీ రాయిని తెలియచేయండి. మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. సో దీనికి వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసి దీనికి షెడ్యూల్ అయితే రానుంది. సో ఇది వచ్చేసి 7th of February నుంచి 8th of March దాకా అయితే జరగనుంది. సో ఏ మ్యాచ్ ఎక్కడ ఎలా జరుగుతుందో ఇది వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే వస్తుంది. అండ్ దీనికి హోస్ట్ చేసేది ఇండియా అండ్ శ్రీలంక. సో చూద్దాం మరి ఎలా అవుతుంది ఏందో స్క్వాడ్, సో షెడ్యూల్. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడేసుకుందామా, లెట్స్ గో. అదేంద్రా అంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడిఐ మ్యాచ్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే జరగనుంది. సో దీనికి వచ్చేసి 22 టికెట్స్ వచ్చేసి ఆన్లైన్ లో వచ్చేసి ఓపెన్ కానున్నాయి. 22,000 టికెట్స్ వచ్చేసి ఆన్లైన్ లో ఓపెన్ కానున్నాయి. సో దీనికి వచ్చేసి అఫీషియల్ గా 28th of November అయితే ఓపెన్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని బుక్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వచ్చేసి అండ్ ఇక్కడ కంబ్యాక్ చేయనున్నారు. సో చాలా క్రేజీ మ్యాచ్ అయితే ఉండబోతాననేసి అయితే నేనైతే అనుకున్నాను. సో ఇంకా చూద్దాం గైస్, మరి ఆ టెస్ట్ అంటూ సప్పగా తెలియబోతుంది. సో 1-sided గా తెలియబోతుంది. సో చూద్దాం, మరి చాలా డిసప్పాయింట్ చేశారు ఇండియా. సో దీని గురించి మాట్లాడేసుకుందాం అప్కమింగ్ వీడియోస్ లో కానీ. సో ఓడిఐ సిరీస్ కంటూ ఎగ్జైటింగ్ ఉండబ్బా నేనంటూ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాస్ కి షిఫ్ట్ అయిపోదామా, లెట్స్ గో గైస్. స్వయంభూ మూవీ, మన నిఖిల్ గారు నటిస్తున్నటువంటి స్వయంభూ మూవీ వచ్చేసి 13th of February 2026 కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇది వచ్చేసి అఫీషియల్లీ మన మూవీ టీమ్ వచ్చేసి తెలియజేశారు. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ ఆఫ్ దిస్ వీడియో, ద లాస్ట్ న్యూస్ ఆఫ్ దిస్ వీడియో అదేంద్రా అంటే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మన ధర్మేందర్ గారు అయితే కన్ను మూశారు. సో 89 ఏళ్ళు ఇతను వచ్చేసి ఏజ్ అయితే ఉంది. సో ఈ ఏజ్ లో తను వచ్చేసి కన్ను అయితే మూసారు. సో ఇతనికి వచ్చేసి లాస్ట్ టైం చూసుకోనికి చాలా మంది యాక్టర్స్ అయితే వచ్చినారు. సో ఇతనికి వచ్చేసి మన టీం నుంచి, మన ఛానల్ నుంచి, నా ఆడియన్స్ నుంచి ఇతనికి మనసు అంటే శాంతి దొరకాలని అండ్ తన మనసుకు వచ్చేసి శాంతి దొరకాలనేసి కోరుకుంటూ అండ్ తన పాపాలని అన్నిటిని తుడుచుకోవాలనేసి అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్.